Hello everyone, welcome to this session of our data analytics course. So today మనం పైథాన్‌లో ఉన్న డిఫరెంట్ డేటా టైప్స్ అంటే ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనం జుపిటర్ నోట్‌బుక్‌ని లాంచ్ చేసుకోవాలి కాబట్టి అనకొండ నావిగేటర్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది రైట్. సో ఆఫ్టర్ ఇంటర్ఫేసింగ్ మనం ఏం చేస్తామంటే జుపిటర్ నోట్‌బుక్‌ని లాంచ్ చేస్తాం. సో ఇక్కడ మీరు లాంచ్ అనే దాని మీద క్లిక్ చేస్తే జుపిటర్ నోట్‌బుక్ అనేది మనకి లాంచ్ అయిపోతుంది ఇలా. అండ్ ఆఫ్టర్ దట్ మనకి హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది రైట్. నేను అగైన్ మళ్ళీ లాంచ్ చేశాను. మేబీ ఇంకొక హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. బట్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే. అండ్ ఇందులో మనం ఇవన్నీ నా డిఫరెంట్ ఫోల్డర్స్ అనమాట. బట్ మనం ఏం చేసామంటే లాస్ట్ క్లాస్‌లోనే ఆల్రెడీ ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసాం. ఏంటి ఆ ఫోల్డరు? డేటా అనలిటిక్స్ క్లాసెస్ అనేది ఫోల్డర్ కదా! సో, ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. ఫోల్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం 2 ఆహ్, ఫస్ట్ క్లాస్ చూసాము. అండ్ అంతకుముందు క్లాస్ కూడా చూసాం కదా! సో, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే డేటా టైప్స్‌ని చూస్తున్నాం రైట్? సో, డేటా టైప్స్‌ని చూడడానికి ఇఫ్ యూ వాంట్ టేక్ ఎ న్యూ నోట్‌బుక్ మీరు న్యూ నోట్‌బుక్‌ని తీసుకోవచ్చు. లేదు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యున్న పైథాన్ క్లాస్‌లోనే మీరు ఇంకొక నోట్‌బుక్ లైక్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన నోట్‌బుక్‌లోని మీరు కంటిన్యూ చేస్తా అన్నా కూడా చేయొచ్చు. ఓకే. నో ఇష్యూ. సో, లేదు అంటే గనక మనం ఒక న్యూ నోట్‌బుక్‌ని తీసుకుందాము. ఇక్కడ న్యూ మీద క్లిక్ చేస్తున్నాను నేను. టేక్ ఎ న్యూ పైథాన్ అనుకోండి ఎన్విరాన్మెంట్. దట్ ఈస్ యాన్ అన్‌టైటిల్డ్ రైట్. సో, టైటిల్ లేదు. మనం టైటిల్ ఇద్దాము ఏమనంటే డేటా టైప్స్ అని ఇద్దాము. ఓకే. అన్‌టైటిల్‌లో నోట్‌బుక్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇది ఇందాక నేను లాంచ్ చేసింది. బట్ ఫర్ నౌ మనకొద్దు. సో, ఇదనేది మన న్యూ అన్‌టైటిల్డ్ జుపిటర్ నోట్‌బుక్ అనమాట. అండ్ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే ఇది ఓపెన్ అవుతుంది స్టిల్. సో, చూసారా అన్‌టైటిల్ వన్. మనం దీనికి టైటిల్ పెట్టాలంటే ఇక్కడ సేమ్ ఇక్కడ గాని ఇక్కడే మనం రీనేమ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ గూడా చూసారా ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ గూడా రీనేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చేద్దాము లైక్ డేటా టైప్స్ కదా! డేటా టైప్స్ అని చెప్పి నేను ఎంటర్ ప్రెస్ చేశాను. ఓకే. సో, ఇక్కడ కూడా మారుతది. సో, ఓకే. నౌ ఈ డేటా టైప్స్‌ని మనం ఏమేమి ఉన్నాయో చూద్దాం. లైక్ పైథాన్‌లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి అని చెప్పి. సో, దానికి నేను హెడ్డింగ్ పెడుతున్నాననమాట. డేటా టైప్స్ టీవైపీఈఎస్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెడతాను. నాకు ఇది హెడ్డింగ్ కింద మారాలంటే ఏం చేయాలి? అగైన్ దిస్ ఈస్ ఇన్ కమాండ్ మనకేంటి ఎడిట్ మోడ్‌లో ఉంది. మనం కమాండ్ మోడ్‌లోకి తీసుకురావాలంటే సెల్ బయట ప్రెస్ చేయాలి. దెన్ ఇది మార్క్‌డౌన్ సెల్‌లోకి మారాలి రైట్. సో, నేనిక్కడ మళ్ళీ మార్క్‌డౌన్ సెల్‌లోకి మారుస్తున్నాను. అండ్ సెల్ మీద క్లిక్ చేశాను. 1 ఆర్ 2ని ప్రెస్ చేశాను. నేను 2ని ప్రెస్ చేయంగానే నాకు 2 హాషెస్ దెన్ ప్రెస్ ఎంటర్. షిఫ్ట్ ప్లస్ ఎంటర్. దెన్ రన్ అయిపోయింది చూసారా? సో, డేటా టైప్స్. ఓకే. ఇప్పుడు మనం ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయో చూద్దాం. సో, ఇన్ పైథాన్‌లో మనకి 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి నంబర్స్. ఓకే. దెన్ సెకండ్ వన్ వచ్చేసి బూలియన్. ఓకే. అండ్ ద థర్డ్ వన్ ఈస్ సెట్. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ డిక్షనరీ. And fifth one is sequential data type. ఓకే. సో, ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. ఓకే. బట్ ఓకే. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి కదా! యాక్చువల్‌గా ఇప్పుడు మనం పైథాన్ కోడ్‌ని రాసినాం. పైథాన్ కోడ్‌లో మనం ఏంటి సెల్స్‌లో రాస్తున్నాం గదా! ఏదో ఒక నంబర్‌లని గాని, లేకపోతే ఇలా ఏబీసీడీలు గాని ఏదో ఒకటి రాస్తున్నాం గదా! లైక్ వర్డ్స్‌ని గాని రాస్తున్నాము. బట్ వాటిల్లోనే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయంట. సో, అన్ని పైథాన్‌లో ఏమేమున్నాయి అని చెప్పి చూసినాము. ఒకటేంటంటే అంటే లైక్ మనం ఇన్‌పుట్ ఇస్తున్నాం కదా! పైథాన్‌కి. అది ఇన్‌పుట్ మనం ఏంటి టైప్ చేస్తున్నాం గదా! ఏమని? ఒక్కోసారి 3 ఇస్తున్నాము. ఒక్కోసారి ఒకసారి ఏం చేస్తున్నాము, నా నేమ్ ఇస్తున్నాను. లేదా నా ఏజ్ అనేది ఒక నంబర్ ఇస్తున్నాను. ఓకే. ఒక నంబర్ ఇచ్చినప్పుడు పైథాన్ దాన్ని ఏ డేటా టైప్ కిందన స్టోర్ చేసుకుంటుందంటే నంబర్ కింద. లేదు నా నేమ్ ఇచ్చాననుకోండి, కోడ్స్‌లో నా నేమ్ ఇచ్చాననుకోండి, అదేం చేస్తుందంటే పైథాన్ స్ట్రింగ్ కింద నా నేమ్‌ని స్టోర్ చేసుకుంటుంది. అలా. ఇవన్నీ ఏంటి నేనిచ్చే ఇన్‌పుట్ డేటా ఇస్తున్నాను కదా! ఆ డేటాలో ఉన్న టైప్స్ అన్నమాట. ఓకే. సో, ఫస్ట్ ఏంటంటే నంబర్స్. నాకివన్నీ బుల్లెట్ పాయింట్స్ కింద మారాలి అంటే ఏం చేస్తాను, దాని ముందు ఫస్ట్ స్టార్‌ని యాడ్ చేస్తాననమాట. అండ్ దాని సెకండ్ దానికి కూడా స్టార్‌ని యాడ్ చేస్తే నాకవి బుల్లెట్ పాయింట్స్ కింద మారతాయి గదా! ఎక్కడ మార్క్‌డౌన్ సెల్‌లో. సో, నేను దానికి సెల్ బయటని క్లిక్ చేసి మార్క్‌డౌన్ సెల్‌లోకి మార్చుకొని అగైన్ సెల్ మీద క్లిక్ చేసి రన్ చేస్తాను. సో, ఇవి మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అన్నమాట. ఓకే. సో, ఫస్ట్‌దేంటిది నంబర్స్ రైట్. నంబర్స్‌లోనే మనకి మళ్ళీ 3 ఉన్నాయన్నమాట. సో, ఫస్ట్‌దేంటిది నంబర్స్.
నంబర్స్‌లో నాకు 3 డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే చూడండి, స్టార్‌ని నేను అంటే మార్క్‌డౌన్ సెల్‌లో స్టార్ ఇచ్చినా కూడా అది బుల్లెట్ కింద మారుతుంది. నేను హైఫెన్ ఇస్తున్నాను ఇలా. హైఫెన్ మైనస్ సింబల్ ఉంటది కదా! అది. నంబర్స్‌లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఏంటేంటి అంటే ఇంటిజర్స్. ఓకే. లేదంటే ఫుల్‌గా రాయడం. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఫ్లోట్స్. ఓకే. అండ్ ద థర్డ్ వన్ ఈస్ కాంప్లెక్స్. ఓకే. నాకు నంబర్స్ అంటే నంబర్స్ అనేది ఒక డేటా టైప్. నంబర్స్‌లో మళ్ళీ ఏంటి ఇంటిజర్స్ ఉంటున్నాయి, ఫ్లోట్స్ ఉంటున్నాయి, కాంప్లెక్సెస్ ఉంటున్నాయన్నమాట. అంటే ఇంటిజర్ డేటా టైప్ అనేది ఒక డేటా టైప్. ఫ్లోట్ అనేది ఒక డేటా టైప్. కాంప్లెక్స్ అనేది ఒక డేటా టైప్. అంటే ఏంటో చూద్దాం ఒకసారి. అగైన్ నేను దీన్ని మార్క్‌డౌన్ సెల్‌లోకి ఇది కోడ్ కాదు గదా! నేనేంటి జస్ట్ రిఫరెన్స్ పర్పస్ కోసం మాత్రమే రాస్తున్నాను. ఓకే. చూసారా? స్టార్ ఇచ్చినా కూడా అది బుల్లెట్ పాయింట్ కింద మారింది. ఈవెన్ నేను హైఫన్ ఇచ్చినా కూడా అదేంటి బుల్లెట్ పాయింట్ కింద మారుతుంది. ఓకే. నంబర్‌లోనే ఎన్నున్నాయంట ఇంటిజర్ ఒకటి, ఫ్లోట్ ఒకటి, కాంప్లెక్స్ ఒకటి ఉంది. సో, ఫస్ట్ నేను ఇంటిజర్‌ని చూస్తున్నాను. సో, ఇంటిజర్‌ని చూస్తున్నాను కాబట్టి దాన్ని నేను ఒక కామెంట్ కింద ఉంచుతున్నాననమాట. ఇంటిజర్స్. హాష్ అనేది నేనెప్పుడు అప్లై చేసినా అదేంటిది కామెంట్. కామెంట్ ఏంటిది? పైథాన్ అనేది కామెంట్స్‌ని రీడ్ చెయ్యదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సమ్ ఏబీ ఏ అని ఇస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్స్ టు నేను 3 అని ఇచ్చాననుకోండి. ఓకే. ప్రింట్ ఏ అంటే దేన్ని ప్రింట్ చేస్తుంది నాకు? 3ని ప్రింట్ చేస్తుంది. థట్ ఈస్ ఓకే. నేను ఆ 3 యొక్క డేటా టైప్‌ని చూడాలనుకుంటున్నాను. యాక్చువల్‌గా 3 ఏంటిది? ఇంటిజర్ రైట్? ఇంటిజర్స్ అంటే ఏంటి? మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఉన్న నంబర్స్ అన్నీ కూడా ఇంటిజర్స్. మనం మ్యాథమెటిక్స్‌లో చూస్తాం కదా! జెడ్‌తోని మనం రిప్రజెంట్ చేస్తాము. సో, థట్ ఈస్ ఫ్రమ్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఇంక్లూడింగ్ 0. 0 అనేది పాజిటివ్ ఇంటిజర్ ఆర్ నెగెటివ్ ఇంటిజర్ రెండూ కాదు. దట్ ఈస్ అన్ ఇంటిజర్. సో, అటువంటి ఇంటిజర్ 3 అనేది ఇంటిజరే గదా! నేనేం చేస్తున్నానంటే టైప్ ఆఫ్ ఏ అని కూడా ఇస్తున్నాను. ప్రింట్ చేయమని చెప్తున్నాను. అండ్ మళ్ళీ ప్రింట్ ఓకే. దెన్ నేను ఈ సెల్‌ని రన్ చేస్తున్నాను. రన్ చేయడానికి ఏంటి షిఫ్ట్ ప్లస్ ఎంటర్. చూడండి ఏమనిచ్చింది? ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాను. ప్రింట్ ఏ అంటే 3ని ప్రింట్ చేసింది. దాని యొక్క టైప్. టైప్ మీన్స్ దాని యొక్క డేటా టైప్. ఓకే. నాకు తెలుసు అది ఇంటిజర్ అని. పైథాన్ కూడా దాన్ని ఎలా గుర్తిస్తుంది? అంటే 3ని ఏ డేటా టైప్ కింద గుర్తిస్తుందో నేను అడుగుతున్నాననమాట. సో, టైప్ అని ఇవ్వంగానే అది చూసారా? ఇంట్ అని ఇచ్చింది. సో, 3 ఈస్ అన్ ఇంటిజర్. సో, అంటే నేను 3 గాని, 4 గాని, మైనస్ వాల్యూస్ గాని ఇచ్చినప్పుడు పైథాన్ ఎలా గుర్తిస్తుంది? 3 కింద అని చెప్పి గుర్తిస్తుందనమాట. అగైన్ నేను బి ఈజ్ ఈక్వల్ టు సమ్ మైనస్ 50 అని ఇస్తున్నాను. అగైన్ ప్రింట్ అంటే ప్రింట్ చేసింది. నేను -50 వాల్యూ కూడా టైప్ అని ఇస్తున్నాను. టైప్ ఆఫ్ ఏ అని అడుగుతున్నానన్నమాట. అంటే ఇప్పుడు -50 చెప్పండి అదేంటిది? ఇంటిజరా? ఫ్లోటా? కాంప్లెక్సా? అసలు నంబరే కదా! ఓకే. -50 అనేది ఒక నంబర్. ఇంటిజరేనా? యెస్ ఇంటిజర్. ఎందుకంటే మైనస్ వాల్యూస్ అయినా, ప్లస్ వాల్యూస్ అయినా అన్నీ ఇంటిజర్సే. నేను అగైన్ రన్ చేశాననుకోండి చూడండి ఇంటిజర్ అని ఇచ్చింది. ఎందుకు ఇంటిజర్? ఇంటిజర్ వాల్యూస్ ఎక్కడి నుంచి? మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు. సో, మైనస్ వాల్యూ కూడా ఇంటిజరే. ఓకే. సో, అంటే నేను ఏ వాల్యూ ఇచ్చినా కూడా రౌండ్ ఫిగర్స్ ఏవిచ్చినా కూడా అవన్నీ ఇంటిజర్స్ అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ డేటా టైప్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఏంటిది? ఫ్లోట్స్. ఫ్లోట్స్ ఎలా ఉంది? ఫ్లోట్ అనేది ఒక డేటా టైప్ రైట్? అదెలా ఉంటుందో చూద్దాం. అగైన్ నేనిప్పుడు ఏబీ యూజ్ చేశాను కదా! సమ్ సి యూజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఏబీసీ అంటే ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఒక వాల్యూ ఇస్తున్నాను. బి అనేది ఒక వాల్యూ ఇస్తున్నాను. సి అనేది ఇంకొక వాల్యూ ఇస్తున్నాను. ఇవన్నీ ఏంటి మళ్ళీ? వేరియబుల్స్. మనం లాస్ట్ క్లాస్‌లో విన్నాం కదా! వేరియబుల్ ఏం చేస్తుంది? ఒక వాల్యూని స్టోర్ చేస్తుంది. సో, ఏబీసీ ఇవన్నీ కూడా ఏంటియి? వేరియబుల్స్ అనమాట. సో, నేను సమ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 5.6 అని ఇస్తున్నాను. అగైన్ ప్రింట్ సి అంటే ఏమిస్తుంది? 5.6ని ప్రింట్ చేస్తుంది. నేను టైప్ ఆఫ్ సి అని అడుగుతున్నాను ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడేమిస్తుందో చూద్దాం. అంటే 5.6 అనేది దాని యొక్క డేటా టైప్ ఏంటి? అని అడుగుతున్నాననమాట. రన్ చేస్తున్నాను షిఫ్ట్ ప్లస్ ఎంటర్. చూడండి 5.6ని ప్రింట్ చేసింది. అండ్ ఎలా గుర్తించింది? 5.6ని పైథాన్ ఫ్లోట్. సో, 5.6 ఏవైతే డెసిమల్ పాయింట్స్ ఉంటాయో సో, మనం మ్యాథ్స్‌లో చూసాం గదా! డెసిమల్ పాయింట్స్. అంటే పాయింట్‌ని మెన్షన్ చేసిన తర్వాత నంబర్స్ వస్తాయి చూసారా? సమ్ 6.7, 8.6, 9.3 ఇవన్నీ గూడా ఏంటి? మనం ఎప్పుడైతే పాయింట్ ఆ డెసిమల్ ప్లేస్‌ని ఇది ఈ డెసిమల్ ప్లేస్‌ని ఎప్పుడైతే మనం మెన్షన్ చేస్తామో, అప్పుడు వెంటనే అది ఫ్లోట్ అని చెప్పి గుర్తిస్తుంది. ఈవెన్ 5.0 అయినా ఈవెన్ మనమేంటి 5 అయినా, 5.0 అయినా 2 వాల్యూస్ ఒకటే కదా! అవును గదా! కానీ నేను పాయింట్ 0 అని పెట్టాననుకోండి, అది ఫ్లోట్ అని ఇచ్చేస్తుంది. కావాలంటే చూడండి నేను సమ్ డి ఈజ్ ఈక్వల్స్ టు 5.0 అని ఇస్తున్నాను. దెన్ టైప్ ఆఫ్ డి అని ఇస్తున్నాను. ఇప్పుడు 5 అనేది యాక్చువల్‌గా ఏంటిది?
5 అంటే ఏంటి? 5.0 అన్నా, 5 అన్నా ఒకటే మ్యాథమెటిక్స్‌లో. వాటిని నేను ఎప్పుడైతే డెసిమల్ పాయింట్‌ని మెన్షన్ చేశానో, అది దాన్ని ఫ్లోట్ కింద మాత్రమే గుర్తిస్తుంది ఇలా. చూసారా? దిస్ ఇస్ ద ఫ్లోట్. నేను మళ్ళీ 0 తీసేసాననుకోండి ఒకవేళ. 0 తీసి రన్ చేస్తే ఇంటిజర్ అనేస్తుంది. రైట్? అంటే ఎప్పుడైతే నేను డెసిమల్ పాయింట్‌ని మెన్షన్ చేస్తానో, థట్ ఈస్ అయేంటిది ఫ్లోట్. వెంటనే అది ఫ్లోట్ అయిపోతుందనమాట. అది ఫ్లోట్ డేటా టైప్ అని చెప్పి అది గుర్తిస్తుంది. ఓకే. సో, సెకండ్‌దేంటిది ఫ్లోట్. సో, పాయింట్ ఎప్పుడైతే డెసిమల్ పాయింట్ ఉంటుందో అది ఫ్లోట్ అనమాట. నెక్స్ట్ మనయేంటిది కాంప్లెక్స్. కాంప్లెక్స్ నంబర్స్ తెలుసు కదా! మ్యాథ్స్‌లో ఎలా ఉంటాయి? ఏ ప్లస్ ఐబీ ఫార్మాట్‌లో ఉంటే వేర్ ఏబీ కానీ ఎనీ ఇంటిజర్స్. సో, కాంప్లెక్స్ నంబర్స్ ఏ ఫార్మాట్‌లో ఉంటాయి? ఏ ప్లస్ ఐబీ ఫార్మాట్‌లో ఉంటాయి. అక్కడ ఏ అన్నా, బి అయినా సరే ఏంటి? ఎనీ ఇంటిజర్స్ బిలాంగ్స్ టు ఎనీ ఇంటిజర్ అనమాట. బట్ ఇక్కడ అంటే లైక్ పైథాన్‌లో ఏ ఫార్మాట్‌లో ఉంటాయో మనకు తెలియాలి కదా! పైథాన్‌లో కాంప్లెక్స్ నంబర్స్ ఏ ఫార్ములాలో ఉంటుందంటే ఏ ప్లస్ బీజే ఫార్మాట్‌లో ఉంటుందనమాట. ఓకే. నేను పక్కన రాస్తాను. ఫార్మాట్ ఈస్ అని చెప్పి. అండ్ ఫార్మాట్ ఈస్ ఏ ప్లస్ బీజే. ఓకే. అండ్ అక్కడ ఏ ప్లస్ ఐబీ అన్నప్పుడు ఐ అనేది ఏంటిది? అక్కడ ఇమాజినరీ నంబర్. ఓకే. ఇక్కడ ఏ ప్లస్ బీజేలో జే అనేది ఇమాజినరీ నంబర్ అన్నమాట. ఓకే. అండ్ ఏబీ అనేవి ఎనీ ఇంటిజర్స్. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ఏదైనా అయ్యుండొచ్చు. జే అనేది ఇక్కడ ఇమాజినరీ నంబర్. అది మనం ఎలా రాస్తున్నామో చూద్దాం. నేను సమ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. సమ్ 4 ప్లస్ 9 అని రాస్తున్నా. ఓకే. దెన్ టైప్ ఆఫ్ దట్ ఎస్ అని అడుగుతున్నాను నేను. ఓకే. అదెలా ఇస్తుందో చూద్దాం. చూసారా కాంప్లెక్స్ అని ఇచ్చింది. ఎందుకు? ఏ ప్లస్ బీజే ఫార్మాట్‌లో ఉన్న ప్రతి నంబర్స్‌ని కూడా అది కాంప్లెక్స్ నంబర్స్ కింద మాత్రమే గుర్తిస్తుంది. ఓకే. లేదు ఇలా కూడా రాయొచ్చు. నేను మళ్ళీ సమ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ -5 10 జే అని ఇస్తున్నాను. ఇది కాంప్లెక్స్ నంబరేనా? సే యెస్ ఆర్ నో. ఒకసారి చెప్పేయండి. యెస్సా? నోనా? ఆర్. మీరు యెస్ అయితే యెస్‌కి స్టిక్ అవ్వండి. నో అయితే నోకి స్టిక్ అవ్వండి. ఇప్పుడు చూద్దాం. అది కాంప్లెక్స్ నంబరా? కాదా? రన్ చేస్తున్నాను. యెస్. థట్ ఈస్ ఎ కాంప్లెక్స్ నంబర్. ఎందుకు? -5 అనేది ఇంటిజరే. -10 అనేది కూడా ఇంటిజరే. సో, నేను దీన్ని -5 ప్లస్ ఆఫ్ -10 జే అని రాసుకోవచ్చు కదా! అగైన్ థట్ ఈస్ అన్ ఇంటిజర్. సో, జే అనేది ఇమాజినరీ నంబర్. సో, ఏ ప్లస్ బీజే ఫార్మాట్‌లోనే ఉంది కదా! సో, అందుకని అది ఏంటిది? కాంప్లెక్స్ నంబర్. సో, పైథాన్‌కి తెలుసు థట్ ఈస్ ఎ కాంప్లెక్స్ నంబర్ అని చెప్పి. ఓకే. లేదు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నేనిలా రాస్తున్నాను. ఇలా అయితే వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. లైక్ సమ్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఆహ్, 9 ప్లస్ జే 8 అనేస్తున్నా. అంటే యాక్చువల్‌గా ఎలా ఉండాలి? 9 + 8 జే కింద ఉండాలి. అవును కదా! బట్ నేనేం ఇస్తున్నానంటే 9 + జే 8 అంటే జే ముందున్న, వెనకున్న ప్రాబ్లమ్ అవుతదా? అవ్వదా? అని చెప్పి ఇస్తున్నాననమాట. నేను అగైన్ టైప్ ఆఫ్ కే అని అడుగుతున్నాను. సో, ఇది కాంప్లెక్స్ నంబరా? కాదా? తెలియాలి. కాంప్లెక్స్ నంబరా? కాదా? సో, నేను రన్ చేస్తున్నాను. కాంప్లెక్స్ నంబర్ అయితే నాకదేమిస్తుంది? కాంప్లెక్స్ అని ఇస్తుంది. లేదంటే ఏమిస్తది? ఏదో ఒక ఎర్రర్ ఇస్తది. సో, యాక్చువల్‌గా అది ఏ ఎర్రర్ ఇస్తదంటే నేమ్ ఎర్రర్ ఇస్తది చూద్దాం. నేను రన్ చేస్తున్నాను. ఆ! చూడండి ఏమనిచ్చింది? నేమ్ ఎర్రర్ అని ఇచ్చింది. ఏంటంటే నేము జే8 ఈస్ నాట్ డిఫైన్డ్. సో, ఖచ్చితంగా అదేంటి? ఏ ప్లస్ బీజే ఫార్మాట్‌లో మాత్రమే ఉండాలి. అంటే ఎనీ నంబర్ ప్లస్ అండ్ ఎనీ నంబర్ లాస్ట్‌లో మాత్రమే జే ఉండాలి. దానికి ముందు జే ఉన్నా కూడా అది కాంప్లెక్స్ నంబర్ కింద పైథాన్ అనేది గుర్తించదు. ఓకే. సో, ఇవేంటిది నంబర్‌లో ఉన్న డేటా టైప్. సో, సెకండ్ ఏముంది? బూలియన్ రైట్? బూలియన్ అంటే ఏంటి? మనం అంతకు ముందు ఎప్పుడన్నా విన్నామా? యాక్చువల్‌గా బూలియన్ అంటే ఏంటి? సో, చూద్దాము. సెకండ్ వన్ ఈస్ బూలియన్. బూలియన్‌లో ఏముంటాయి అసలు యాక్చువల్‌గా? ట్రూ ఆర్ ఫాల్స్ అంతే. ఏముండవు. ట్రూ అండ్ ఫాల్స్ మాత్రమే ఉంటాయి. అండ్ నేను ట్రూని, ఫాల్స్‌ని టైప్ చేసినప్పుడు చూసారా? నేను కోడ్ సెల్‌లో టైప్ చేసినప్పుడు అవి ఎలా ఉన్నాయి? బోల్డ్ గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. అంటే ఏంటి యాక్చువల్‌గా ఆ 2 కీవర్డ్స్ మనం నిన్న జూసాం గదా! ఆ 2 ఏంటి కీవర్డ్స్ అన్నమాట. అందుకని బోల్డ్ గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. నేను అగైన్ దీన్ని మార్క్‌డౌన్ సెల్‌లోకి మారుస్తున్నాను. మార్చి రన్ చేస్తున్నానన్నమాట. సో, బూలియన్‌లో మనకి యాక్చువల్‌గా ట్రూ, ఫాల్స్ అంతే. ఇంక అంతకు మించి ఏముండవు. మనకి రెండే ఉంటాయన్నమాట. ఎయిదర్ ట్రూ లేదా ఫాల్స్. సో, ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే మనకుంటాయి. సో, ఇప్పుడు చూద్దాం నేను అండ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ట్రూ ఆర్ ఫాల్స్‌కి మళ్ళీ టీ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా క్యాపిటల్ అండ్ ఫాల్స్‌లో ఎఫ్ అనేది కంపల్సరీగా క్యాపిటల్ లెటరే ఉండాలి. మనం స్మాల్ లెటర్ ఇచ్చినా గూడా అది తీసుకోవద్దు. నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు
ట్రూ అనేస్తున్నాను. క్యాపిటల్ ట్రూ. ఓకే. దెన్ టైప్ ఆఫ్ ఏ ఇచ్చాననుకోండి. చూసారా అది బూలియన్ ఇస్తుంది. సో, ట్రూ, ఫాల్స్ ఈ 2 అంటే ఎక్కడైనా సరే ట్రూ గాని, ఫాల్స్ గాని వచ్చిందనుకోండి. ఆ 2 కూడా బూలియన్ డేటా టైప్ అని చెప్పి పైథాన్ గుర్తిస్తుంది. ఓకే. లేదు నేను ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ కూడా చూద్దాం. ఫాల్స్ అని ఇస్తున్నాను. అండ్ దెన్ టైప్ ఆఫ్ ఎల్ ఇస్తున్నాను. చూసారా? బూలియన్ వచ్చింది. అండ్ బూలియన్‌లో ట్రూకి, ఫాల్స్‌కి ఏం చెప్పాను? కంపల్సరీగా 2 క్యాపిటల్ లెటర్స్ అని చెప్పాను. లేదు ఆ 2 ఒకవేళ నేను ఏదన్నా స్మాల్ తీసుకుంటే సమ్ జీ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని తీసుకున్నాను. అండ్ టైప్ ఆఫ్ జీ అని అడుగుతున్నాను. అంటే టీ చూసారా? నేను ఇక్కడ ఏమి ఇచ్చాను? క్యాపిటల్ టీ ఇవ్వలేదు. స్మాల్ ఇచ్చాను. అండ్ అగైన్ నేమ్ ఎర్రర్. ఏంటంట? ట్రూ అనేది పైథాన్ గుర్తించలేదు. అసలు ఆ నేమే లేదని చెప్తుందన్నమాట పైథాన్. ట్రూ అనే నేమే లేదు అని చెప్తుంది. ఓకే. ఇలా బూలియన్. యాక్చువల్‌గా బూలియన్‌కి అవుట్‌పుట్ అంటే నేనేదన్నా తీసుకున్నాననుకోండి. లేదు నేనేదన్నా స్టేట్‌మెంట్ తీసుకుంటే, ఆ స్టేట్‌మెంట్ కరెక్టా? కాదా? ట్రూనా? ఫాల్సా? అని చెప్పి అవుట్‌పుట్ వస్తదనమాట. అందుకోసం ఈ బూలియన్‌ని మనం యూజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు నేను బూలియన్ ఆఫ్ ఏ నంబర్ తీసుకున్నా కూడా లైక్ నేను చూడండి. బూలియన్ ఆఫ్ ఏ నంబర్ నేను ప్రింట్ బూలియన్ ఆఫ్ ఓకే. సమ్ 6 అని తీసుకున్నాను. ఏదో ఒక నంబర్. బూలియన్ ఆఫ్ ఎనీ నంబర్ గివ్స్ ట్రూ. ఏదైనా సరే నేను ఆన్ చేశాను. ట్రూ ఇచ్చాను చూసారా? లేదు బూలియన్ ఆఫ్ మళ్ళీ ప్రింట్ బూలియన్ ఆఫ్ ఒక కాంప్లెక్స్ నంబర్ తీసుకున్నా కూడా లైక్ 4+3j తీసుకున్నాననుకోండి. బూలియన్ ఆఫ్ ఎనీ నంబర్ గివ్స్ ట్రూ. బట్ ఎక్సెప్ట్ 0. బూలియన్ ఆఫ్ 0 మాత్రమే ఫాల్స్ ఇస్తుంది. 0 కాకుండా లైక్ చూడండి నేనిక్కడ -6 తీసుకున్నా కూడా ఒకవేళ అది ట్రూనే ఇస్తది. మైనస్ వాల్యూస్ అయినా, ప్లస్ వాల్యూస్ అయినా, ఇంటిజర్స్ గాని, ఫ్లోట్ గాని, కాంప్లెక్స్ గాని మనం ఏం తీసుకున్నా కూడా అది కంపల్సరీగా మనకేమిస్తుంది? ట్రూ ఇస్తుంది. ఎక్సెప్ట్ ఏం చెప్పాను? 0 అంటే చూడండి ప్రింట్ బూలియన్ ఆఫ్ సారీ నేను బ్రాకెట్ తెలీదు. ప్రింట్ బూలియన్ ఆఫ్ 0 అని ఇచ్చాననుకోండి. ఇక్కడ మాత్రం నాకు ఫాల్స్ వస్తది. చూసారా? ఎక్సెప్ట్ బూలియన్ ఆఫ్ 0, బూలియన్ ఆఫ్ ఎనీ నంబర్ గివ్ ట్రూ. బూలియన్ ఆఫ్ 0కి మాత్రం ఏమిస్తుంది? ఫాల్స్ అని ఇస్తుంది. ఓకే. సో, థిస్ ఈజ్ అబౌట్ బూలియన్. అండ్ నెక్స్ట్ ఏముంది? సెట్ రైట్. సెట్ అనే డిక్షనరీ మనం డేటా స్ట్రక్చర్స్‌లో చూస్తాం. ఓకే. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సీక్వెన్షియల్ రైట్. అండ్ సీక్వెన్షియల్‌లో కూడా మనకి 3 ఉంటాయన్నమాట. ఏంటంటి అంటే స్ట్రింగ్, లిస్ట్, టపుల్. సో, అవన్నీ కూడా సీక్వెన్షియల్ డేటా టైప్స్. అందులో మనం స్ట్రింగ్ చూద్దాము. అండ్ లిస్ట్, టపుల్, సెట్ డిక్షనరీ ఈ 4 కూడా మనం డేటా స్ట్రక్చర్స్‌లో చూద్దాం. అంటే నెక్స్ట్ ఓకే. అండ్ సీక్వెన్షియల్‌లో మనకేంటిదంటండి స్ట్రింగ్ ఒకటుంటుంది. అసల ఆ స్ట్రింగ్ అంటే ఏంటో చూద్దాం. అండ్ స్ట్రింగ్ అనేది మనకి చాలా మెయిన్ అన్నమాట. స్ట్రింగ్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే. మీకు అర్థమైందా? యాక్చువల్‌గా డేటా టైప్స్ నంబర్స్‌లో ఏమేముంటాయి? ఇంటిజర్, ఫ్లోట్, బూలియన్. సారీ ఇంటిజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ ఉంటాయి. బూలియన్, ట్రూ, ఫాల్స్ ఉంటాయి. సెట్ డిక్షనరీ అనేది మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఎందుకంటే ఆ 2 నెక్స్ట్ దానికి కంబైన్ అవుతాయి కాబట్టి. అండ్ సీక్వెన్షియల్‌లో మనకి 3 ఉంటాయన్నమాట. ఏంటి? స్ట్రింగ్, లిస్ట్, టపుల్. అండ్ నేనేం చేస్తున్నానంటే ఇందులో ఉన్న స్ట్రింగ్‌ని చూస్తున్నాను. మీకు కావాలంటే ఒక నోట్‌బుక్ పెట్టి ఇలా యారో మార్క్స్ పెట్టుకొని రాసుకోండి. చాలా బావుంటదన్నమాట. ఓకే. అండ్ ఈ సీక్వెన్షియల్‌లో స్ట్రింగ్‌ని నేను చూస్తున్నాననమాట ఇప్పుడు. స్ట్రింగ్ అంటే ఏంటి? నేనేం చేస్తానంటే ఎస్‌టీఆర్ చూడండి నేను ఎస్‌టీఆర్ రాయంగానే అది ఎలాగా గ్రీన్ కలర్‌లో మారింది. బట్ ఎప్పుడైతే నేను 1 పెడతానో అది ఎలాగా బ్లాక్ కలర్‌లోకి మారుతుంది. ఎందుకంటే ఎస్‌టీఆర్ అనేది ఫంక్షన్. అందుకని గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. స్ట్రింగ్స్ అనేది ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయన్నమాట. చూడండి నేను హలో పైథాన్ అనేస్తున్నాను. అందరూ ఈ వర్డ్‌తోనే స్టార్ట్ చేస్తారు కదా! సో, స్ట్రింగ్ ఫార్మాట్ ఏంటంటే అంటే యాక్చువల్‌గా పైథాన్ దేన్ని స్ట్రింగ్‌లా గుర్తిస్తుంది అంటే గనక సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్స్ ఇలా. ఇది డబుల్ కోట్స్‌లో నేను మెన్షన్ చేశాను రైట్. అంటే లైక్ అదెలా కనిపిస్తుందంటే మాక్సిమం రెడ్ కలర్‌లో ఉంటదనమాట. ఇలా. సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్‌లో ఉన్నదాన్ని స్ట్రింగ్ అంటామనమాట. నేను ఆ స్ట్రింగ్‌కి ఏమని నేమ్ ఇచ్చాను వేరియబుల్ నేము ఎస్‌టీఆర్1 అనేది ఏంటిది అసలు యాక్చువల్‌గా వేరియబుల్ నేమ్. నేను అగైన్ టైప్ ఆఫ్ ఎస్‌టీఆర్1 అని దాన్ని ప్రింట్ చేస్తుంది. అండ్ చూసారా? హలో పైథాన్‌ని నేను ప్రింట్ చేయమన్నాను. స్ట్రింగ్‌ని ప్రింట్ చేసింది. అండ్ ప్రింట్ చేసిన తర్వాత దాన్ని టైప్ అడిగితే ఏమనిచ్చింది? ఎస్‌టీఆర్ స్ట్రింగ్ అని అది గుర్తిస్తుంది. సో, ఏంటి డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్‌లో ఏవి ఉన్నా కూడా అదేంటిది? స్ట్రింగ్ అనమాట. సో, పైథాన్ ఎలా గుర్తిస్తుంది దాన్ని? స్ట్రింగ్ లాగా గుర్తిస్తుంది. లేదు నేను డి ఈజ్ ఈక్వల్స్ టు
నా నేమ్ లైక్ సమ్ ఏబీసీ సమ్ ఈజ్ ఈక్వల్స్ నేనేమిస్తున్నానంటే హ్మ్, మై నేమ్ ఈస్ ఇలా ఇచ్చాను. అగైన్ నేను టైప్ ఆఫ్ అడిగాననుకోండి. చూడండి ఏమనిస్తుంది? టైప్. స్ట్రింగ్. సో, దాని టైప్ ఏంటిది? స్ట్రింగ్. అండ్ లేదు నేను సింగిల్ కోట్‌లో ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. లైక్ సింగిల్ కోట్స్ ఇదిగోండి. ఈవెన్ సింగిల్ కోట్స్ ఇచ్చినా కూడా అది స్ట్రింగే. ఓకే. సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్స్ ఏదిచ్చినా కూడా అదేంటిది? స్ట్రింగ్‌లాగా గుర్తిస్తుందనమాట. లైక్ మనం ఇప్పుడు నార్మల్‌గా నేనిలా రాసాననుకోండి. ఆహ్, సమ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మై నేమ్ ఈస్ అని జెప్పి ఇలా రాసాను. రాసిన చూడండి నేను రన్ చేస్తే ఏమిస్తుంది? అసలు దాని ఏంటి సింటాక్స్ ఎర్రర్ అని చెప్పి ఇస్తుందనమాట. అందుకోసం నేను దాన్ని గుర్తించాలి అంటే గనక నేనేం చేస్తాను కోడ్స్‌లో మెన్షన్ చేస్తాను. ఏదైతే నేను కోడ్స్‌లో మెన్షన్ చేస్తానో దట్ ఈస్ ఏంటిది స్ట్రింగ్ డేటా టైప్ అనమాట. ఓకే. సో, ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్ డేటా టైప్స్. ఓకే. ఇవి మనకి పైథాన్‌లో యూజ్ చేసే డేటా టైప్స్ అన్నమాట. అండ్ ఇందులో మనకి మనం నెక్స్ట్ ఏం చూస్తామంటే ఈ డేటా టైప్స్‌ని కాకుండా అండ్ మెంబర్‌షిప్ ఫంక్షన్స్ లైక్ నాట్ మెంబర్‌షిప్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఓకే. సో, దీస్ ఆర్ ఆల్ అబౌట్ డేటా టైప్స్. ఒకసారి మీరు నోట్‌బుక్ ఉంటే గనక ఆ నోట్స్‌లో చక్కగా మెన్షన్ చేయండి. ఇలా పెట్టి, ఇలా యారో మార్క్ పెట్టి, ఇలా మెన్షన్ చేయండి. ఇంక చాలా బావుంటది. నీట్‌గా అర్థమవుతది. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. సో, ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్. నెక్స్ట్ క్లాస్‌లో ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. ఓకే. థాంక్ యూ గైస్. హావ్ ఎ నైస్ డే.